वजीर पंचायत राज अरवली दयाकर राव ने कहा कि रियासत में नाअहली और खराब हुक्मरानी के सबब पैदा बरखी के मसाइल के लिए कांग्रेस जिम्मेदार है। इससे किसानों को मुश्किलात का सामना करना पड़ा था। अब उसी कांग्रेस के रियासती सरबराह का ये कहना कि ज़राअत के शोबे के लिए सिर्फ 3 घंटे बरखी काफ़ी है। उन्होंने रेवंत रेड्डी से पूछा कि वो ज़राअत के बारे में क्या जानते हैं। किसान कांग्रेस कायदीन के रिमार्क्स पर हंस रहे हैं। वज़ीर मौसूफ ने डनगांव में इस सिलसिले में किसानों के एहतजाज में शिरकत करते हुए रेवंत रेड्डी के रिमार्क्स की मजम्मत की और कहा कि कांग्रेस के रियासती सरबराह बकवास बातें कर रहे हैं और झूठा प्रोपेगेंडा फैलाते हुए आवाम को उलझन से दो-चार कर रहे हैं। దాదాపు 5-6 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. అంటే కష్టకాలంలో మనం ఆదుకునే తత్వం ఆలోచించాలి. అది మందు కూడా ఇప్పించాను. 40 లక్షల ఆంధ్ర మందు కూడా పెట్టి మన నియోజకవర్గంలో ఏ రోగాలు రాకుండా కాపాడే. మంచిలకు ఇబ్బంది అవుతుందని ఊరుకు మినరల్ వాటర్ కూడా పెట్టడం లేదు. ఇప్పుడంటే మిషన్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత పిల్లలు అంటే అవసరాలను బట్టి మహిళల్లో కూడా కుట్టు మిషన్ కార్యక్రమం మీరు చూస్తూనే ఉన్నారు. మహిళల టెన్త్ జరిగిన వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. మీకు కోచింగ్ కూడా ఇచ్చాం. మీ ఎంప్లాయీ పర్పస్ కోచింగ్ ఇచ్చాం. ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు 1000 మందికి వచ్చినాయి. మళ్ళా కూడా ఇప్పుడు కోచింగ్ ఇచ్చి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు పెట్టించేందుకు కూడా ఒక వారం 15 రోజుల్లో కూడా ఒక డేట్ డిస్ప్లే చేసి ఏర్పాటిస్తున్నాం. ఇది పోవాలి పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకొచ్చి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పెట్టించే అవకాశం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిన మహిళలు కూడా ఉంటే దృష్టికి తీసుకురండి. ఇంటర్మీడియట్ మహిళలకు 3 ఏళ్ళు నర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నర్సు పెట్టుకుంటూ 6 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నర్సులు ఫ్రీగా మొత్తం చేసే ఏర్పాటు చేస్తున్న ప్రశ్న ఇట్లా చాలా కార్యక్రమం చేయడంలో జరుగుతుంది. ఐడియా కోసం చెప్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న కేసీఆర్ గారు మనం కూడా ప్రశ్నించి కూడా మా స్నేహితులు బంధువులు